సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్న రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వీక్షిస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా మన వీడియోని ఫాలో అవుతున్నట్లయితే ఒక లైక్ చేయండి. ఈరోజు నేను చెప్పబోయే కాన్సెప్ట్ వచ్చేసరికి పత్తి పంట గురించి. పత్తి పంట మొలిచిన తర్వాత మేజర్గా వచ్చేసరికి ప్రధానమైన సమస్య కలుపు. సో కలుపు సంబంధించి ఒకప్పుడు మనం కూలోళ్ళను పెట్టి కలుపు నివారణ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న ఎక్కువ ఎకరేజ్ సాగు చేయడం వల్ల, అదేవిధంగా టెక్నాలజీలో మార్పు రావడం వల్ల, ఇటువంటి రకరకాల పరిణామాల వల్ల మనం కలుపు మందులు వాడవలసి వస్తున్నది. సో కలుపు మందుల విషయానికి వస్తే పత్తిలో కలుపు నివారణ కొరకు ఎటువంటి టాప్ మాలిక్యూల్స్ వాడుతూ ఉంటాము. కలుపు మందులు పత్తి మొలవక ముందు గడ్డిని నివారణ చేసుకోవడానికి ఎటువంటి మందులు వాడతాము, మొలిచిన తర్వాత ఎటువంటి మందులు వాడాలి నివారణ కొరకు, గడ్డి నివారణ కొరకు అనే దాని గురించి చెప్పడం కొరకు మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. సో ఈ వీడియో వచ్చేసరికి 8 నిమిషాలు టైం తీసుకుంటుంది. 8 రకాల ప్రొడక్ట్ల గురించి బ్రీఫ్గా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు మీ అమూల్యమైన టయాన్ని, 8 నిమిషాల టయాన్ని నా కోసం కేటాయించి ఈ వీడియోని చివరి వరకు చూస్తారని మనసారా ఆశిస్తున్నాను. కంటెంట్లోకి పోయే ముందుగా గడ్డి మందులు మేజర్గా 2 రకాలు ఉంటాయి. ప్రీ ఎమర్జెన్సీ, పోస్ట్ ఎమర్జెన్సీ అని ఉంటాయి. ప్రీ ఎమర్జెన్సీ అంటే గడ్డి మొలవక ముందు కొట్టే వాటిని ప్రీ ఎమర్జెన్సీ అంటారు. పోస్ట్ ఎమర్జెన్సీ అంటే గడ్డి మొలిచిన తర్వాత వాడే మందుల్ని పోస్ట్ ఎమర్జెన్సీ మందులు అంటారు. ఆల్రెడీ మన పాత వీడియోలో ప్రీ ఎమర్జెన్సీ అంటే ఏంది, పోస్ట్ ఎమర్జెన్సీ అంటే ఏంది, సెలెక్టివ్ అంటే ఏంది, నాన్ సెలెక్టివ్ అంటే ఏంది, సిస్టమిక్ అంటే ఏంది, కాంటాక్ట్ అంటే ఏంది, ఎటువంటి రకాల హెర్బిసైడ్స్ ఉంటాయనే దాని గురించి బ్రీఫ్గా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా వీక్షించిన వాళ్ళు ఉంటే దయచేసి కింద లింకులో డిస్క్రిప్షన్లో ఇస్తారు. లింక్ ఓపెన్ చేసి వీడియోని వీక్షించండి. కంటెంట్లో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి పెండిమిథాలిన్. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి టాటా కంపెనీలో పనిడా అనే పేరు మీద ఉంటుంది. అదేవిధంగా BASF కంపెనీలో స్టాంప్ అనే పేరు మీద ఉంటుంది. అదేవిధంగా ధనుకా అనే కంపెనీలో ధనుటాప్ అనే పేరు మీద ఉంటుంది. ఇది వచ్చేసరికి ప్రీ ఎమర్జెన్సీ ప్రోడక్ట్. అంటే గడ్డి మొలవక ముందు, పంట వేయకముందు పొడిదుక్కులో దీన్ని వాడతారు. గడ్డి మొలవనీయకుండా ఈ మందును వాడతారు. ఇది వచ్చేసరికి వెడల్పాకు జాతి, అదేవిధంగా గడ్డి జాతి మొక్కల్ని చంపుతానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది వచ్చేసరికి 1 లీటరు 1 ఎకరానికి కాటన్లో వాడవలసిన డోసు పత్తిలో. అదేవిధంగా రెండో ప్రోడక్ట్ వచ్చేసరికి గ్రామోక్జోను. దీన్ని క్రిస్టల్లో గ్రామోక్జోన్ అంటారు. దీని యొక్క టెక్నికల్ పేరు వచ్చేసరికి పారాక్వేట్ డైక్లోరైడ్. 24% SL ఫామ్లో ఉంటుంది. ధనుకా కంపెనీలో అయితే ఓజోన్ అంటారు. బెస్టాగ్రో కంపెనీలో అయితే పుతిన్ అంటారు. ఇది వచ్చేసరికి వెడల్పాకు జాతి, అదేవిధంగా గడ్డి జాతి మొక్కల్ని చంపడానికి వాడతారు. ఇది వచ్చేసరికి 500 ml 1 ఎకరానికి డోసు, పత్తి పంటలో వాడవలసిన డోసు. ఇది వచ్చేసరికి పోస్ట్ ఎమర్జెన్సీ అంటే మొక్కలు మొలిచిన తర్వాతే వాడే మందు ఇది. ఆ తర్వాత మూడోది వచ్చేసరికి మీ అందరికీ సుపరిచితమైన మందు టర్గా సూపర్, ధనుకా కంపెనీది. దీని యొక్క టెక్నికల్ పేరు వచ్చేసరికి క్విజాల్ఫాప్ ఇథైల్. 5% EC ఉంటుంది. దీన్ని వచ్చేసరికి గడ్డి జాతిని మాత్రమే చంపడానికి ఈ మందును వాడతారు. ఇది వచ్చేసరికి పత్తి, వేరుశనగ, అదేవిధంగా ఉల్లిపాయలు, అదేవిధంగా మినువులు, దాంతోపాటు సోయాబీన్ పంటల్లో గడ్డి జాతిని చంపడానికి ఈ మందుని వాడతారు. దీని యొక్క డోస్ వచ్చేసరికి 400 ml పత్తి పంటలో 1 ఎకరానికి. కాకపోతే పత్తి పంట 30 రోజుల దశలో ఉన్నప్పుడు వాడవలసిన డోస్ ఇది 400 ml 1 ఎకరానికి. ఆ తర్వాత నాలుగోది వచ్చేసరికి మీ అందరికీ ఇంకా బాగా సుపరిచితమైన మందు సుమిటోమో వాళ్ళది ఎక్సెల్ మేరా 71 మేరా ప్యాకెట్లు అంటారు. వచ్చేసరికి నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్, అన్ని రకాల గడ్డుల్ని చంపుతుంది ఇది. దీని యొక్క టెక్నికల్ పేరు వచ్చేసరికి గ్లైఫోసేట్ 71% SG అనే ఫార్ములేషన్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి వెడల్పాకు జాతి, దాంతోపాటు గడ్డి జాతిని చంపుతుంది. దీని యొక్క డోస్ వచ్చేసరికి 6 నుంచి 7 గ్రాములు 1 లీటర్ నీటికి. అంటే ఈ ప్యాకింగ్ సైజ్ వచ్చేసరికి 100 గ్రాముల ప్యాకెట్ ఉంటుంది. కేవలం 1 లీటర్ నీటికి 6 నుంచి 7 గ్రాములు. ఎందుకంటే ఈ మందుని ట్యాంకుల రూపంలో వాడుతూ ఉంటారు. 1 ట్యాంకీకి కావాలి, 2 ట్యాంకీలకు కావాలని డోస్ వచ్చి అడుగుతూ ఉంటారు రైతులు. సో డోస్ వచ్చేసరికి 1 లీటర్ నీటికి 6 నుంచి 7 గ్రాములు. ఈ ప్యాకెట్ వచ్చేసరికి మీ ఏరియాలో ఎంత అమ్ముతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ప్యాకెట్ వచ్చేసరికి 80 రూపాయలకి అవైలబిలిటీలో ఉంటుంది. ఈ ప్యాకెట్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ, ప్యాకెట్ కావాల్సిన వాళ్ళు కానీ కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తారు. ఆ నంబర్ని సంప్రదించవచ్చు. ఆ తర్వాత 5వ ప్రోడక్ట్ వచ్చేసరికి పత్తిలో బాగా హిట్ అయిన ప్రోడక్టు అదే హిట్ వీడ్. దీని యొక్క టెక్నికల్ పేరు వచ్చేసరికి పైరిథ్రోబ్యాక్ సోడియం 10% EC ఉంటుంది. దీన్ని తయారు చేయబడినటువంటి కంపెనీ వచ్చేసరికి గోద్రేజ్ అగ్రోవెట్ అనే కంపెనీ. ఇది వచ్చేసరికి కేవలం వెడల్పాకు జాతి గడ్డలు మాత్రమే చంపుతుంది. దీని యొక్క డోస్ వచ్చేసరికి 250 నుంచి 300 ml 1 ఎకరానికి. కేవలం పత్తి పంటలో మాత్రమే వాడవలసిన గడ్డి మంది ఇది. ఆ తర్వాత మీ అందరికి ఇంకా బాగా అప్గ్రేడెడ్ జనరేషన్లో సుపరిచితమైన మందు వచ్చేసరికి హిట్ వీడ్ మ్యాక్స్.
ఇది మందు అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో ఏముంటుందంటే హిట్వీడు, దాంతోపాటు మనం చెప్పినటువంటి టర్గా సూపర్, ఈ 2 రకాల మందులు కలిపి తయారు చేయబడినటువంటి మందే హిట్వీడ్ మ్యాక్స్. ఇందులో వచ్చేసరికి పైరిథ్రోబ్యాక్ సోడియం 6%, క్విజాల్ఫాప్ ఇథైల్ 4% ఉంటుంది. కాకపోతే ఇది తయారు చేయబడినటువంటి టెక్నాలజీ వచ్చేసరికి కొత్త రకమైన టెక్నాలజీ, అదే ఎంఈసి టెక్నాలజీ. ఎంఈసి అంటే మైక్రో ఎమల్షన్ కాన్సన్ట్రేట్ అనే టెక్నాలజీలో దీన్ని తయారు చేశారు. ఇదే ప్రోడక్ట్ టాటా కంపెనీలో కివాట్ అల్ట్రా అనే పేరు మీద దొరుకుతుంది. ఈ హిట్వీడ్ మ్యాక్స్ అనేది గోద్రేజ్ అగ్రోవెట్ అనే కంపెనీది. ఇది వచ్చేసరికి 2 రకాల మందులు కలిసి ఉన్నాయి కాబట్టి హిట్వీడ్ వల్ల వెడల్పాకు జాతి గడ్డి అనేది చనిపోతుంది. దానితో పాటు ఈ టర్గా సూపర్ వల్ల గడ్డి జాతి మొక్కలు అనేవి చనిపోతాయి. కాబట్టి ఈ మందు వచ్చేసరికి వెడల్పాకు జాతి ప్లస్ గడ్డి జాతి 2 రకాల కలుపు మొక్కల్ని చంపగలిగే కెపాసిటీ ఉన్నది. ఇది వాడవలసిన పంట వచ్చేసరికి పత్తిలో మాత్రమే వాడాలి. దీని యొక్క డోస్ వచ్చేసరికి 250 నుంచి 300 ml 1 ఎకరానికి. అంటే నీటి పరిమాణం కూడా మెన్షన్ చేశారు. 200 లీటర్ల నీటి వాటర్లో మాత్రమే దీన్ని వాడాలని మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిల్లో ఒక పెండిమిథాలిన్ తప్పించి మిగతా అన్నీ పోస్ట్ ఎమర్జెన్సీ, అంటే మొక్క మొలిచిన తర్వాత, గడ్డి మొలిచిన తర్వాత వాడే మందులే మిగతా మందులన్నీ. ఈ టెక్నికల్సే మ్యాక్సిమం మార్కెట్లో మీకు దొరుకుతూ ఉంటాయి. కాకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేర్లతో దొరుకుతూ ఉంటాయి. ఆ తర్వాత ప్రీ ఎమర్జెన్సీలో పెండిమిథాలిన్కి కాంపిటీషన్గా ట్రైఫ్లూరాలిన్ అనే ఒక మందు ఉన్నది. ఇది వచ్చేసరికి వెడల్పాకు జాతి, దాంతోపాటు గడ్డి జాతిని చంపుతుంది. 480 ఈసీ అనే ఫార్ములేషన్లో ఉంటుంది. కాకపోతే ఇది ప్రజెంటు ఫారిన్ కంట్రీస్లో మాత్రమే అందుబాటులో ఉన్నది. బహుశా మన ఇండియాలో కూడా రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానితో పాటు ఇంకా మీ అందరికీ తెలిసిందే గ్లూఫోసినేట్, అమోనియం, ఈ టెక్నికల్స్ అన్నీ వాడుతూ ఉంటారు గడ్డి జాతులని చంపడానికి. సో మీరు గడ్డి మందు కొట్టిన వెంటనే వర్షం పడ్డ తర్వాత గడ్డి చావాలంటే ఏం చేయాలి? ఈ క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ వచ్చేసరికి మన బొడ్డోన్ని ఖచ్చితంగా వాడవలసి ఉంటుంది. కేవలం ఎకరానికి 100 రూపాయల కాస్ట్తో మీరు ఎంత ఖరీదైన గడ్డి మందుని స్ప్రే చేసినా, వర్షం పడ్డా, గాలి వచ్చినా, ఎటువంటి పరిణామాలు జరిగినా కానీ ఆ గడ్డి చావాలంటే వెంటనే మన బొడ్డోన్ని ఖచ్చితంగా వాడవలసి ఉంటుంది. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ కంటెంట్ ఏదైతే ఉందో, ఈ పత్తి పంటలో గడ్డి సమస్యని ఎదుర్కొనడానికి వాడే గడ్డి మందులు, ఈ కంటెంట్ మీ అందరికీ అమూల్యంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. దాంతోపాటు ఇతర రైతు సోదరులందరికీ షేర్ చేయండి. అదేవిధంగా గడ్డి మందులకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కానీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. నా కోసం, మీ కోసం, మనందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్.